స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఈ ఆరాధన ప్రారంభిస్తున్న ప్రభా, ఈ ఆరాధన అన్నట్లో ప్రభా మీరే తోడని నడిపించమని నీకోసం ప్రభా. లెట్ యువర్ ప్రెజెన్స్ షుడ్ బి ఫుల్ఫిల్ ఇన్ దిస్ చర్చ్ లార్డ్, ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే లార్డ్. ప్రభా మీ ఒక ఆత్మను ప్రభా కుమ్మరించమని నీకోసం ప్రభా మేము ఆరాధిస్తున్న ప్రభా. మీ యొక్క ఆత్మను మా మధ్యలో నిలిపమని నీకోసం ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రభా మా మధ్యలో ఉండును గాక అని ఆజ్ఞాపిస్తున్న లార్డ్. మీ కృపలో ప్రభా మా ఆరాధన ముందుకు తీసుకెళ్ళమని నీకోసం ప్రభా. పాటలు పాడుతుండగా ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్న ప్రభా, ప్రతి ఒక్క ఆరాధన అంతట్లో మీరే ముందు నడిపించమని ప్రభా. ఇంకొక ప్రభా దాని తర్వాత ప్రభా జరగబోయే వాక్యంలో కూడా ప్రభా మీరే తోడ నడిపించమని నీకోసం ప్రభా. ఇంకెన్ని ప్రాంతాల్లో అయితే ప్రభా మీ ఆరాధనలు జరుగుతున్నాయి ప్రభా, ఆ ఆరాధనన్నింటిలో ప్రభా మీ చేతికి అప్పగిస్తూ ప్రభా ప్రతి ఒక్కటి మీ ముందు నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన సర్వశక్తిలో యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఇదిగో ప్రభా నీకు స్తోత్రమయ్యా ప్రభా. తండ్రి ఇదిగో మధ్యలో నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా ప్రభా. ఇదిగో ప్రభా గడిచిన ప్రభా తండ్రి 5 months ప్రభా తండ్రి మాతో ఉండి ప్రభా తండ్రి నీ కృపా కటాక్షంపై దయచేసినైనా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మనం తప్పించినైనా ప్రభా. ఇదిగో నూతన ప్రభా తండ్రి నెలలో అడుగు పెట్టి కృపను మాకు దయచేసిన స్తోత్రాలు అయ్యా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా ప్రభా తండ్రి. అందరం కూడా ప్రార్థిస్తాం నోలు తెరచి కొన్ని నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రమయ్యా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా తండ్రి ప్రభువా. స్తోత్రం దేవా, స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా కొంచెం ప్రేయర్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా ప్రభా. We invite in our midst, Holy Spirit, Lord Daddy Jesus, Father, lead us, Holy Spirit, Lord Daddy Jesus, lead us, Lord Daddy Jesus. Thank you, Lord. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. వాటి అందున్న సర్వాంబును ఆకాశమహాకాశము వాటి కిందున్న సర్వాంబును భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు. లెక్కించలేని
సర్వాంగును భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ చేసిన ఉపకారములను నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా ఏడాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా అందరూ చెప్పలు తాడిజాం ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించు యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించు యేసయ్యా వేలాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు
పుట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అవునే తండ్రి ప్రభువా నువ్వు చేసిన మేలకే మేమిచ్చి కూడా నీ రుణము తీర్చలేమయ్యా ప్రభా నువ్వు చేసిన ఉపకారములకే ప్రభా తండ్రి ఇదిగో మేది కూడా ప్రభా తండ్రికి ఇవ్వలేమయ్యా తండ్రి దేవ ప్రభా ఇది మా జీవితం అంతా నీకు సమర్పించుకున్న ప్రభా సరిపోదయ్యా ప్రభా థ్యాంక్ యూ లార్డ్ వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా పాడదామందరం వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడెలనా వేలాది పొట్టేలనా సూర్యునిలో చంద్రునిలో తారకలలో
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. అందరం కూడా చప్పట్లు మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే,
స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరం కూడా ఒక నిమిషం నోలు తెరిచి దేవుని మహిమపరచాం. థ్యాంక్ యూ. ఇదిగో గడిచిన 5 నెలలు, గడిచిన 5 months ఇదిగో మనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఇదిగో ఎలాంటి అపాయం ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఇదిగో వాటి ప్రతి పరిస్థితులను తప్పించి ఇదిగో ఈరోజు ఇదిగో నూతన నెలలోకి అడుగు పెట్టనిచ్చి, ఇదిగో మొదటి సండే ఆదివారంలో ఇదిగో మనమందరం మన సన్నిధులు ఉండటం ఎంతో భాగ్యము. అందరం కూడా నోలు తెరిచి, ప్రతి ఒక్కరు కూడా నోలు తెరిచి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా నోలు తెరిచి స్తుతిద్దాం, మహిమపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కూడా నోలు తెరిచి ఇదిగో సమూహంగా ఇదిగో మనం అందరం నోలు తెరిచి బిగ్గరగా నేను ప్రార్థించిన స్తుతించిన ఇదిగో ఆయన బలంగా కదులుతాడంట. ఇదిగో అందరు కూడా ఇదిగో నేను నోరు బాగా కొట్టారు నింపేదని చెప్పి ఆయన వాక్యం సెలవిచ్చినాడు. అందరూ కూడా నోలు తెరిచి స్తోత్రమయ్య, నీకు వందనాలయ్య, అందరం ఇదిగో స్తుతులు చెల్లిస్తాం. ఆయన స్తుతులకు పాత్రుడు. అందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్. Katalama segedina na mama, oh Isaya, obrala masendiara la marandaria, rakatala makadala makadala baradala, rediana la mama 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 mama, radala makadala ba. Oh అందరు కూడా నోరు తెరిచి బిగ్గర ఒక ప్రార్థించండి. అందరూ నోరు తెరిచి రాకటలమ సెకెటలమ రియాందలమ రాందరియాందరల బరకదరల బరియాందరల బాబా ఓ రాందన మరకదరి అందరల బరకదరల బసెకెది అందరల మరకదరల మరందరల మమ ఓ రానల మమ 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 మరియాదరల మసెదియారల మకదరల బాబా బాబా ఓ రాకటల మరియాదరల మరందరల మరియాదరల మరకదరల బాబా 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 ఓ రాజల మకదరల మసెకెది అందరల మరందరియాందరల బాబా ఓ అందరం కూడా ప్రార్థిద్దాం. ఎవరు కూడా ఆత్మని చల్లారించకూడదు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. Oh, thank you, Jesus. Thank you, Holy Spirit, Lord. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లింతుము,
ఒక్క హృదయాన్ని కట్టండి అయ్యా నైనా ప్రభు తండ్రి. ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా తండ్రి దేవ ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి అయ్యా తండ్రి దేవ ప్రభు. తను ఎవరి జీవితంలో ప్రభు ఏ కార్యంలో తాగిపోయిన ప్రభు తండ్రి అవన్నిటిని ప్రభు తండ్రి ఇదిగో ప్రారంభం చేయండి అయ్యా తండ్రి దేవ ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు తండ్రి తిప్పండి అయ్యా తండ్రి దేవ ప్రభు. అయ్యా దేవ ప్రభు ఇదిగో ఈ ఆరాధన అంతట్లో మా తోడుగా నడిపిన స్తోత్రం అయ్యా ప్రభు తండ్రి. ఇదిగో ఆంటీ అంకులు వాక్యం చెప్తున్నావు ప్రభు. ఇద్దరికి మీరు తోడుగుండి నైనా ప్రభు. ఇద్దరిని అభిషేకించినైనా ప్రభు తండ్రి. నీ మాటల ద్వారా ప్రభు నీ బిడ్డలతో మాట్లాడమని ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you. Just if you could put it in front. Yeah. Thank you. Praise God. Praise God. Praise God. Thank you so much. Thank you so much, Nitish and Noel and James, our worship team. We thank you for bringing in an atmosphere of worship and closeness to God. So before we continue our meeting, I would like to thank all of you and especially those who manage the church in our absence. మరి ఇక్కడ వచ్చిన వారందరికీ మేము వందనాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా మేము ఇక్కడి నుంచి 3-4 వారములు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఎంతోమంది కలిసి అనిల గారు మరి వారి బృందం చర్చిని ఎంతో బాగా నడిపినందుకు వారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. We thank Sister Anila for managing the whole thing and for coming early and organizing everything. God bless her. మేము లేని సమయంలో మరి అనిల సిస్టర్ గారు ఎంతో బాగా పూర్తి చర్చిని బాగా నడిపించినందుకు We thank you, Sister Anila. And we thank Veronica who managed the snacks and coffee and everything. We thank the Lord for Sister Veronica. అదేవిధంగా వెరోనికా సిస్టర్ కూడా ఇక్కడ కావాల్సినవన్నీ హాస్పిటాలిటీ టిఫిన్ ఇదంతా మరి అరేంజ్ చేసినందుకు వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. And we thank Nitish and the whole worship team, those who sing and those who play instruments. We thank them mightily. మరి నితీషు జేమ్స్ మరి వారి బృందం అంతా కూడా ఎప్పుడు ఇక్కడ వచ్చి ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా మేము లేనప్పుడు సమయం కూడా వచ్చి ఆరాధించినందుకు వారికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అందరికి కూడా మేమంతో ఆభారులుగా ఉన్నాము. And we have a young married couple in our midst, Noel and his beautiful wife. We ask them to come in front. She's Rupa, her name is Rupa, and she looks also Rupa. This is, please welcome Noel and his wife Rupa. We thank you for being with us. They got married on which day, beta? May 14th. On May 14th, they got married, and we welcome them. Welcome. May you come and be blessed. And we have Rutu Grace, who is also come new. Would you stand up, Rutu? That is Rutu Grace. She comes directly from, she's a nurse in the hospital, directly from hospital. Here she comes in the morning around 6:30. Like that she comes and waits. So we thank you for your faithfulness. You're welcome. Yeah, praise God. Please. Yes, we'll pray for the young couple. Yes. Yes. Come.
Hallelujah. Hakoshansa. Hallelujah. Lord Kakashohansia. O Karohantia. Hallelujah. Thank you, God. Thank you, Lord. This is the first marriage in our church, O Lord. And we thank you for Noel. We thank you for Rupa, O Lord God, that you'll anoint them and bless them, O Lord, even as they start their married life together. ప్రభా మీ సన్నిధానానికి మరి నోయల్ రూపాన్ని తీసుకొస్తున్నాం ప్రభా. వారిని మీరంతా వివాహ బంధంలో చేసి మీ మొదటిసారి చర్చికి మా దగ్గరికి వచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వారి జీవితంను ఈ విధంగా ముందు సాగిస్తుండగా హస్బెండ్ అండ్ వైఫ్గా మరి మీరే వారితో ఉండి వీరికి ముందుకు సాగించండి. Lord God, you be the third person in their marriage so that they are bound together with the love of Christ by the blood of Jesus. యేసు ప్రభువా, మీరే వీరిలో మూడో బంధంగా ఉండి వారినే మీరు నడిపించండి. వారు ఎల్లప్పుడూ మీ ద్వారా నడిపింపబడాలని మేము ప్రార్థిస్తున్నాము. Lord God, they are not two people, they are one person in Christ. ప్రభువా, మీ వారు ఇద్దరు కాదు, కానీ ఒకే వ్యక్తి, అది యేసు ప్రభువునందు ఉన్నవారు. Let them have special grace, special strength to go through all the ups and downs in life that are ahead of them. ప్రభువా, వారి జీవితంలో ముందు సాగుతుండగా ఎత్తు పల్లాలు వారి జీవితంలో కలుగును కాబట్టి వారికి మీరు శక్తి సామంతాలను ఇచ్చి మీరే వారిని మంది ఉండి ముందుకు సాగించండి వారి జీవితాన్ని. Bind them together with love, O Lord, that will last for eternity. ప్రభువా, వారిని ఒక ప్రేమ బంధంతో బంధించి సదాకాలం ఉండేటట్టు మీరు చేయండి ప్రభువా. Help them love each other, depend upon each other, honor each other, just like you have said in the Bible. ప్రభువా, వారు ఒకరినొకరిని ప్రేమించు, ఒకరినొకరిని ఆదరించు, గౌరవించు మీరే మీరు వారి మధ్య నుండి వారి జీవితాన్ని సాగించండి ప్రభువా. When Jesus went to the marriage in Cana, he performed a miracle. ప్రభువా, మీరు కానాలో వివాహం జరిగించుటకు వెళ్ళినప్పుడు ఒక అద్భుత కార్యం అక్కడ చేసినారు. And you, the third person in their marriage, perform miracle after miracle in their lives so that they stay united together and united with Christ. ప్రభువా, వారి జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలను చేసి వారిని ప్రేమ బంధంలో బంధించి సదాకాలం మీరు వారితో ఉండండి ప్రభువా. Let their submission to one another and their love towards one another never fade, but grow stronger and stronger and stronger as they spend more and more and more time in your presence. ప్రభువా, వారు మీ సన్నిధానంలో ఎక్కువ దినం మీతో మీ సన్నిధానంలో ఉండి మీ ద్వారా నడిపబడి ఎల్లప్పుడూ మీ ప్రేమ బృందంతో మీరు కలిసి ఉండేట్టు వారిని బంధించండి ప్రభువా. We submit them to your care for your love and protection. ప్రభువా, వీరిని మీకు అర్పిస్తున్నాం ప్రభువా. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. Amen. ఆమేన్. Praise God. Welcome to our church. Welcome as a couple to our church. God bless you. God bless you. Praise God. Praise God. Praise God. Glory to God. Yes, praise God. Lakashohansa. Aroha riha raha. Rihantia. Akoshahansa. Kokarahantia. Okakoshahansia. O rihantapakashuansa. Oh, hallelujah. 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 My beloved children, Kampahakoraha, I've been moving amongst you and walking in your midst. నా ప్రియమైన బిడ్డలారా, నేను మీ మధ్యలో ఉండి మీ మధ్యలో నేను తిరుగుతూ ఉన్నాను. I've been walking amongst you and anointing each one of you. ప్రతి వారిని కూడా నేను వారిని చూస్తూ వారిని నేను ఆశీర్వదించి ఉన్నాను. I am your heavenly Father. నేను పరలోకంలో ఉన్న మీ తండ్రిని మీతో మాట్లాడుతున్నాను. And I love you and I care for you. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ కొరకే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను శ్రద్ధ చేస్తుంటాను. Each one is very important in the kingdom purposes. మరి ప్రతి వారు ఇక్కడ ఉన్నవారు కూడా దేవుని రాజ్యంలో ఒక ముఖ్య పాత్రను కలిగి ఉన్నవారు.
Let the kingdom of God rule and reign in your hearts, in your homes, and in your lives. మరి దేవుని రాజ్యము మీ హృదయములో, మీ కుటుంబాలలో, మీరు ఎక్కడ ఉన్నా కూడా దేవుని రాజ్యం మీద ఉండునుగాక. I am the Lord, the God of all flesh, and I'm there in your midst, listening to your heartbeats. మీ హృదయంలో కలుగుతున్న ఆలోచనలు అన్నిటిని కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. And I will do great wonders and miracles amongst you. మరి మీ జీవితాల్లో ఎంతో అద్భుత కార్యములను చేయనున్నాను. My grace and mercies upon you. నా కృప, నా మహిమ మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. Praise God. Glory to God. Akoshian sio kashohan saharu altoritia kantaha. Hallelujah. 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 Akoshian tuam. You are going to be rewarded, my daughter, in a mighty way. నా కుమారి, నీకు ఎంతో నిన్నెంతో నీ బహుమతి నీ జీవితంలో నేను అనుగ్రహించున్నాను. I have watched you not thinking of yourself or your interests. You have given of yourself for the kingdom of God, and you will get your reward fully, completely, totally. ఎందుకంటే నువ్వు పూర్తిగా నీ జీవితాన్ని దేవుని రాజ్యం కొరకు సమర్పించాను కాబట్టి నేను నిన్ను మిక్కిలి ఆశీర్వదించనున్నాను. My grace be upon you. నా కృప, కరుణ మీ పైన ఉన్నది. Kashukan siya korahan tiyo kan soto karu anti kan tiyo. I'm going to do wonders and miracles in your life, my daughter Swapna. స్వప్న, నా కుమార్తె, నీ జీవితంలో కూడా అద్భుత కార్యం జరుగుతున్నది. I will do in your body what no doctor can do. నీ శరీరముకు ఏ విధంగా నేను స్వస్థత కలిగించున్నానో ఏ డాక్టర్ కూడా చేయలేడు. Take the Holy Communion expecting great miracle in your body, and it will happen that way. మరి దేవుని వాక్యము ద్వారా నీలో ఎంతో జీవితంలో పరివర్తన రానున్నది. And each one of you is going to be rewarded powerfully and mightily for the glory of ప్రతి my వారికి name. కూడా నేను వారు చేస్తున్న కార్యాన్ని గుర్తించి వారిని ఆశీర్వదించున్నాను. My grace and mercy be నా upon you. కృప, నా కరుణ మీ పైన ఉన్నది. In Jesus. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. Amen. And amen. So when you became a Christian, what did you expect out of life? మరి మీ క్రైస్తవులు అయిన తర్వాత మన జీవితంలో మనం ఏ విధంగా ఏది కావాలనుకుంటున్నాము? Did you expect a bed of roses and lot of good cheer, a good amount of money and good health and strength and peace and joy in your family? Did you have such expectation in your hearts? మరి క్రైస్తవులు అయిన తర్వాత మనం ఏమనుకుంటున్నాము? క్రైస్తవులు అయితే మనకి ఏ బాధలు ఉండవు, బెడ్ ఆఫ్ రోజెస్ ఉంటాయి, అంటే ఏ కష్టాలు లేకుండా మనం ముందుకు వెళ్తుంటాము. ఏ విధమైన ఆర్థిక బాధలు కానీ శారీరకమైన బాధలు కూడా ఏమి ఉండవు అని మేము అనుకుంటున్నామా? క్రైస్తవులైన తర్వాత You feel, I have accepted Jesus, and the Christians, they are joyful, so I'll have great joy in my life. Some preachers are saying you will get big pots of money. Some preachers are saying you will never fall sick. You just claim the promises and you will be well. Preachers are preaching like that. They are called prosperity gospel preachers. మరి ఈ కాలంలో ప్రాస్పరిటీ గాస్పల్ అనే కొంత బోధకులు మరి చెప్తున్నారు. ఆ బోధ ఏమిటంటే, మీరు క్రైస్తవులు అయిన తర్వాత మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. పూర్తి సంపాదన ఏమి లేకున్నా కూడా మీకు దేవుడే మీకు అన్నీ ఇస్తాడు, కాబట్టి మీరు ఏ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. So if you come with such expectation, you are surely going to be disappointed. కానీ అది ఆ విధంగా యోచించిన ఎడల అది సరైన యోచన కాదు. దాని తర్వాత మీరు నిస్పృహపోతున్నారు మీ జీవితాల్లో. Like the sower went to sow, and some seed fell on the wayside, and birds of the air came and ate it up. మరి ఏ విధంగా నాటుటకు వెళ్ళినాడు ఒక వ్యక్తి. కొన్ని విత్తనాలు మంచి నెలలో పడినాయి, కొన్ని గట్టి నెలలో పడినాయి.
Some seed fell on rocky places and quickly their roots came out, but there was no place to go in, so they dried up. కొన్ని విత్తనాలు రాళ్ళ ఉండే ప్రదేశాల్లో పడినాయి, మొలకెత్తినాయి. కానీ ఎండ వచ్చే తర్వాత దాంట్లో ఏమి నీళ్ళు లేనందువల్ల అవి అన్ని నాశనమైనవి. So this is talking about the people. The seed on the wayside is there when you hear the word of God, chalo good, and Satan comes and picks up that word from your heart, and once more you are like you were before. మరి మీరు చూసినట్టయితే దేనికి ఏం సంబంధం అంటే, మరి విత్తనాలు పడి అంటే దేవుని వాక్యం మన హృదయంలో పడిన తర్వాత సాతాను వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మనలో అదే దశలో ఉంటాం, ముందు ఏ విధంగా ఉన్నామో. And those that fell in the rocky places, you know what, my daughter? My eyes are upon you constantly, and my ears are open unto your cry. I'm there with you every moment of the day and night. While you are working, I watch you. While you are sitting, I watch you. While you cry out to me, I hear you. I am your father, and I care for you, my daughter. I care for you, my daughter Ruthu Grace, and I'll make the situation better for you as you follow the Lord, honor the Lord, walk in His ways. I'll make the path smooth and easy for you. నా కుమార్తె, నువ్వు బాధపడకు. నువ్వు చేస్తున్న కష్టాన్ని నేను చూస్తున్నాను. నీ జీవితంలో ఏ విధంగా కష్టపడుతున్నావో అది కూడా నేను చూస్తున్నాను. కాబట్టి నువ్వు బాధపడవద్దు. నేను నీతో ఎప్పుడు ఉంటాను, నీకు ముందు సాగిస్తూ ఉంటాను. ఏ విధమైన బాధ వచ్చినా కూడా నేను నీ పక్కన ఉన్నానని గ్రహించము. So those seeds that fell on the rocky places and grew up are those who say, what a wonderful thing Christian life is. But when little troubles come in their way, they leave the Lord. They say, no, Jesus is no good. I'm having troubles in my life. Those are the people, when little trouble comes, they leave Jesus. మరి మీరు చూసినట్టయితే రాళ్ళలో ఉన్న ప్రదేశంలో పడిన విత్తనాలు మొలకెత్తితాయి. అది ఏ విధంగానంటే, దేవుని వాక్యం విన్నాము, విన్న తర్వాత మాకు బాగా ఉంటుంది. దేవుని వాక్యంలో మన హృదయంలో తీసుకుంటాం. కానీ కష్టాలు వచ్చేసరికి అది ఏ విధంగా మొక్క ఎండొచ్చేసరికి అది ఎండిపోతుందో అదే విధంగా దేవుని వాక్యాన్ని మర్చిపోయి మరి మన మార్గంలో నడుస్తూ ఉంటాం. And some seed they fell in thorns, you know. So those people who are thinking of only their problems, only their worries, only their cares, those worries and cares are like the thorns that choke the good seed so that it can't grow. So this is what people leave Jesus because their worries and cares for them are greater than the blessings that God gives. Bible says momentary trouble will come upon you, but be of good cheer. I will help you through it all. మరి ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలు ఏ విధంగా మొలకెత్తాయి అంటే మొలకెత్తిన తర్వాత ఎదుగుతుంటాయి. కానీ దాని తర్వాత ముళ్ళు కంపలు ఉన్నాయి కాబట్టి అవి ఎదగలేవు. అదేవిధంగా మనం చూసినట్టయితే మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం తీసుకున్నాం, మన హృదయంలో వచ్చింది. కానీ కష్టాలు ఎదురుపడినప్పుడు లేకుంటే లోక విధమైన ఏవైనా ఆశలు మనలో వచ్చినప్పుడు అవి ఆ ముళ్ళ కంపల వల్లనే మన వాక్యాన్ని పెరగకుండా చేస్తుంది మన హృదయాల్లో. So now we will take the help of Psalm 84 to see what a Christian life really is. మరి ఇప్పుడు కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము, కీర్తనలు 84వ అధ్యాయంలో చూస్తాము క్రైస్తవుడు అంటే ఏ విధంగా నడవాలి అనే విషయం. So I request Swapna to come and read verses 1 to 7. Read verses 1 to 7 of Psalm 84. Come here, ma. Give that loudspeaker, Johnny. 1 to 7. Up till verse 7. Only up till verse 7. 7వ వచనం వరకు 1 నుంచి 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యము. యెహోవా మందిరావరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును
నా శరీరమును నా ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే అనేక పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరావరణందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియులు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలములుగా చేయుదురు. తొలకరి వాన దానిలో దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. Thank you so much. Thank you. So, the psalmist is saying, "Oh Lord, how lovely is the place where you live." మరి ఇక్కడ చూసినట్లయితే గ్రంథకర్త, మన కీర్తన గ్రంథకర్త చెప్తున్నది ఏమంటే, దేవుని మందిరం ఎంతో సంతోషకరమైన ప్రదేశం అక్కడ రాస్తున్నది. The psalmist is saying, I long to be in your presence. I long to be in the holy temple of God. My heart is aching for you, Lord. My spirit is longing for you, Lord. ప్రభా, నా హృదయము, నా ఆత్మ ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉండాలని, నీ ఆవరణంలో నివసించాలని నేను ఎప్పుడు ఆశించున్నాను. I long to be, like Swapna says, Auntie, when it is Tuesday, I'm waiting for Wednesday. When the Zoom meeting is there. When it is Saturday, I'm waiting for Sunday when we can be, not to see us or anything of that sort, when we can be in the presence of God. మరి ఏ విధంగా మనము బుధవారం నాడు ఉంటుంది, మరి దాని తర్వాత శనివారం, ఏ విధంగా మనం ఇక్కడ జూమ్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఆశిస్తుంటాము, నేను అక్కడ ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలని. So do you also have that longing? When will I come and experience the presence of God, the touch of the Holy Spirit? When, Lord? మరి మనమంతా ఆశిస్తుంటాము, ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని పొంది అని దాని కొరకే మేము ఆశించి ఉంటాము. And the psalmist says, those who live in your temple, in your presence, and sing your praises are so happy. మరి నీ మందిరంలో నివసించుట, ఆ రమ్యమైన ప్రదేశంలో ఉండటకు నా హృదయం ఎల్లప్పుడూ కూడా మరి ఆశించున్నది అని ఇక్కడ కీర్తనకర్త మనకు తెలుపుతున్నాడు. So do you feel happy during worship? You feel so happy, isn't it? Some of us can't stop, but we just utter tongues like Priya, Shalini. Behind me, I say, whom is she talking to? Then I realize that she's talking away to God in tongues. Even I burst out in tongues. That is how you show God. We love you, God. We love you to come inside of us and live inside of us. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ప్రార్థిస్తున్న సమయంలో ఎంతోమంది చూస్తుంటాను, శాలిని, వీరందరూ మాట్లాడుతూ ఉంటారు. నేను అనుకుంటే ఎవరితో మాట్లాడుతూ ఉన్నారని, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వాడిని దేవునితో మాట్లాడిపిస్తున్నాడని నేను చూస్తున్నాను. I long just for you, Lord. My soul thirsts for you. The psalmist says, my flesh yearns for you, as in a dry and weary land where no water is. So in the world, you feel dry, you feel thirsty for God. And when you come together, there is powerful presence of God when people meet together. Did he not say, when 2 or 3 of you are gathered in my name, I'm there in your midst. And only the Lord can satisfy your soul and the hunger in your spirit. Only the Lord can satisfy. No amount of food or drink or TV or anything can satisfy you. What God can satisfy. మరి ఆత్మీయంగా ఈ విధంగా ఆకలి దప్పులతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంతో ఆతృతతో వస్తాము దేవుని దగ్గర మందిరానికి. ఆత్మీయ ఆకలి దప్పులు అక్కడ వచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు, మన హృదయాల్లో కూడా తన ఆశీర్వాదాన్ని నింపిస్తాడు. కాబట్టి ఆనంద సంతోషాలతో మనం నింపబడతాము దేవుని ఆత్మ ద్వారా.
And verse 5 says, happy are those who are strong in the Lord. మరి 5వ వచనం చూసినట్టయితే అక్కడ దేవుని వాక్యమును నివసించేవారు ఎప్పుడు బలపరిచి ఉంటారు. Who want above all else to follow your steps. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ప్రకారమే నడవాలని అనుకుంటున్నాను. So Jesus doesn't leave you. You don't leave Jesus behind in the church and go home. Jesus follows you home. And he participates in your everyday activities. And he helps you. And you have to be aware that he's there with you. And when you are in trouble, you say, Lord, help, Lord, help. And he says, you call out to me, dear son, you call out to me, dear daughter, and I will listen to you, I will answer you and do great and mighty things that you do not know. I'll do that. So you come to church just to get the anointing, to be filled with the Holy Spirit, so that he will carry you and stay with you till the next Sunday you come, and then you get new infilling again, new revelation again, and you feel fed in your spirit like you eat breakfast, lunch and dinner. The presence of God and the word of God fills your spirit, your soul, and satisfy the hunger and thirst that your soul is thirsting for. మరి ఆ విధంగా ఆత్మీయంగా మన ఆకలి దప్పులతో ఉన్న ఎట్లా వచ్చి శనివారం ఆదివారం మనం మందిరంకు వచ్చినప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడతాము. దాని తర్వాత దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. పూర్తిగా ఎక్కడ వెళ్ళినా కూడా మనతో ఉంటుంది. మనం దేవుణ్ణి అడగాల, ప్రభా ఈ కష్టంలో ఈ సమయంలో నేనేం చేయాలంటే ఆ అభిషేకం ద్వారా మీకు దేవుని ఆత్మ మీకు తెలుస్తుంది ఏ విధంగా నడవాలని. దాని తర్వాత మరి ఆదివారం మళ్ళీ వచ్చిన తర్వాత ఆత్మతో మళ్ళీ నింపబడతాం. ఒకసారి నింపబడితే చాలదు, ఎప్పుడు వచ్చినా కూడా మనలో దేవుని ఆత్మ నింపబడుతూ ఉంటుంది అనే విషయంను గుర్తించాలి. So just like when you're hungry, your stomach growls and you know, I got to eat, like that. The psalmist says, I yearned for you as the deer thirsts for water. Like that, my soul thirsts for you, God. When shall I come and appear before you? Do you feel that hunger and thirst? Only the Lord God can satisfy it. మన ఆకలి దప్పులు ఉన్న ఎడల ఆత్మీయంగా వచ్చిన ఎడల అటువంటి సమయంలో దేవుడు మన నిరాశపరచడు. మన పూర్తిగా తృప్తిగా మనతో తన ఆత్మతో నింపుతాడు. అదేవిధంగా మనం ఆత్మతో ఆకలి దప్పులు ఉన్నట్లా ఇంకా మనము ఆత్మతో నింపబడుతూ ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తించాలి. So as a Christian, the Bible is saying in Psalm 84 verse 6, when you as a Christian and a lover of Jesus, you walk through the valley of weeping or the valley of Baca. మరి క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనము ఎటువంటి లోయల్లో ఒకసారి ప్రదేశాల్లో వెళ్తూ ఉంటాం. కష్టాలనే ప్రదేశాలు, దుఃఖాలనే ప్రదేశాల్లో మనం వెళ్తూ ఉంటాము. మన జీవితంలో జరుగుతూ ఉంటుంది క్రైస్తవులు. So each one of us has to pass through the valley of weeping or the valley of Baca some or the other time in our lives. అదేవిధంగా మన జీవితాల్లో కూడా లోయ ప్రదేశాల్లో కూడా ప్రవేశించి మనం నడచవలసిన అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి సమయంలో మన దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. So are you walking to the valley of Baca right now? Are you walking to the valley when you shed tears? Are you walking to that valley? Don't think it is some strange and unusual thing happening to you. మరి మనకు తెలిసిన విషయమే, క్రైస్తవులైన తర్వాత మనకు అటువంటి లోయల్లో వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడ మరి మనం దుఃఖపడి ఆ దుఃఖమైన లోయలో మనం వెళ్తున్నప్పుడు అది మనం అటువంటి సమయంలో దేవునిపైన మన ఆధారపడాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. It happens to each and every Christian. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో జరుగుతున్న విషయం. I myself have walked through the valley of Baca when there was no hope, and I turned to Christ and there's something happened. మరి నా జీవితంలో కూడా జరిగినది ఏ విధమైన నాకు
నిరాశలో నేను ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఏ విధంగా నడిపించినాడు అనే విషయం ఉంది నేను చెప్పనున్నాను. So the book of 1 Peter explains to us about the valley of Baca. మరి మొదటి పీటరులో ఈ విషయం రాసి ఉన్నది. When you're walking through troubles, Peter says in 1 Peter chapter 1 and verse 7. మొదటి పీటరు 7వ వచనంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది. He says these trials are only to test your faith. మరి మీకు ట్రయల్స్ మీ జీవితంలో కష్టాలు ఎందుకు వచ్చాయంటే నేను మిమ్మల్ని టెస్ట్ చేయాలని, మీరు ఏ విధంగా నిలబడగలరని మీకు టెస్ట్ చేసేదానికి నేను మీ జీవితాల్లో కష్టాలు కల్పిస్తాను. Troubles are coming in your life to test your faith, whether your faith is really strong and whether your faith is really pure. God is testing you for that. మరి అటువంటి కష్టాల ద్వారా ప్రభువు మనకు టెస్ట్ చేస్తున్నాడు. ఏ విధమైన విశ్వాసం మనలో ఉన్నది, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం ఉంటామో అనే విషయాన్ని మనకు తెలిసి మనలో టెస్ట్ చేసేటప్పుడు దేవుడికి మనకు కష్టాలు ఇస్తాడు. Just like you want to test the quality of the gold you are wearing, you have to pass it through the fire to see how pure it is. మరి ఏ విధంగా వెండి నాణ్యాలను ఏ విధంగా మరి అగ్నిలో దాన్ని కలిపి దాన్ని పవిత్రం చేస్తారో అదే విధంగా మన జీవితాలను కూడా దేవుడు ఇటువంటి కష్టాలు పాలు చేసి మనను మంచి వెండి వలె బంగారం వలె తయారు చేస్తున్నాడు. But your faith is more valuable than gold or silver. కానీ మన విశ్వాసము ఆ బంగారు వెండి నాణాల కంటే ఎంతో ప్రాముఖ్యమైనది. So if you keep trusting the Lord, although you are going through great problems, great troubles in your family, in your workplace, as a student when you're studying and you're going through fiery trials, and you are still holding on to Jesus, God will be glorified. He'll be very happy with you and God will be glorified. And when He comes back, He will tell you, well done, good and faithful servant. You remain true to me, although you are passing through the valley of Baca or the fiery trials that I put upon you. మరి అదేవిధంగా జీవితాల్లో మనం కష్టాలు పాలైనప్పుడు దేవుని పైన ఆధారపడి నిలిచిన దేవుడు మనకు విముక్తి కలిగిస్తాడు. దాని తర్వాత ఆ లోయ నుంచి మనల్ని బయటికి తీసినప్పుడు దేవుడు అంటాడు, నా కుమార్తె నువ్వు ఎంత బాగా ఈ కష్టాల ద్వారా వచ్చినందుకు మనకు శభాషిస్తాడు. And in 1 Peter chapter 2 and verse 21, God is teaching us. మొదటి పీటరు 21వ వచనంలో ఈ పేతురు ద్వారా మనకు తెలుపుతున్నాడు మన జీవితాలు ఏ విధంగా నడవాలని. He said, if you are shedding tears and if you are suffering, it is a part of the walk of a Christian. మరి ఆ విధంగా మీరు కన్నీళ్ళు కారుతూ జీవితాల్లో మీరు ముందు సాగుతూ ఉంటే అది నేను చేస్తున్న కార్యం, మీ విశ్వాసాన్ని నేను టెస్ట్ చేస్తున్నా. Because Christ himself suffered. Did he have an easy life? Did Christ have an easy life? మరి చూసినట్టయితే యేసు ప్రభు జీవితం చాలా బాగానే ఉన్నదా, హాయిగానే ఉన్నదా ఆయన జీవితం? Christ came to his own and his own did not receive him. They said he has a Beelzebub, he's insane, he's mad. Why do you listen to him? మరి యేసు ప్రభు ఆయన బంధువులే అన్నారు, ఇతను పిచ్చివాడు, పనికిమాలిన వాడు, ఇతని మాట వినందన్నారు. So if you are being rejected by your own people who say, this is not Holy Spirit, what is this Holy Spirit, Holy Spirit, you crazy people, you just go to a traditional church and sit there and listen or don't listen, or with your mouth you sing the hymns without it going in your heart, they just don't care. They should be like that. You should discuss the clothes, you should discuss the jewelry, you should discuss what you eat. If you are satisfied with that, that is how people think you should be. But here we are longing for the Holy Spirit God to lead us and direct us. That is how Jesus walked, because the Holy Spirit God led him and directed him, and he was rejected. He was a man of sorrows. That's what Isaiah says.
మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు ఏ విధంగా అతన్ని తన బంధువులే ఆయన తృణీకరించినారు. యెషయా గ్రంథంలో రాసినట్టుగా మరి ఆయన దుఃఖమైన పరిస్థితి, ఆ జీవితంలో ఎప్పుడు దుఃఖమే ఉండదు అని కూడా అక్కడ యెషయా గ్రంథంలో రాసి ఉన్నది 53వ అధ్యాయంలో. మీరు చూసినట్టయితే మన జీవితాల్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగేదంతా ఎందుకు? మనం ఎంత విశ్వాసం ఉంచి దేవుని అంత నడుస్తున్నామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు మన ఇష్ట ప్రకారం చూస్తున్నామా? కాబట్టి మనం చర్చికి వచ్చినా కూడా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మతో నింపబడాలని మనం ఎప్పుడు ఆశించాలి. దేవుని మాతృ విశ్వాసంతో నింపబడిన ఎట్లా మనకు పూర్తిగా స్వస్థత కూడా జరుగుతుంది, దేవుని మార్గంలో నిలుతూనే ఉంటాం. And so this pure and holy Jesus, who never sinned at all in his life, who never told a lie at all in his life, who never answered back when he was insulted, when he was before Pilate, Pilate said, "Are you the king of the Jews? And what have you done wrong?" Jesus stood silent. Just like a sheep, when it's taken for the wool to be cut, is silent before the shearers. Like that, Jesus was silent. He kept quiet. He did not defend himself. And you and me, if we are the followers of Christ, will also be persecuted. And we have to follow Jesus' example. Because Jesus says, "Don't take your own revenge, brethren. Leave it all to me, and I will vindicate you." So when you go through troubles in your own home, why look outside? Because Jesus says a man's enemies are members of his household. So you will face the greatest persecution in your own family, amongst your own children, amongst your own relatives, amongst your own loved ones. మరి యేసుప్రభు ఉదాహరణగా మనం తీసుకున్నట్టు ఎట్లా, యేసుప్రభు ఏ విధమైన నేరం చేయలేదు, అబద్ధాలు ఆడేది ఏమి చేయలేదు. ఆయన ఎప్పుడు వినమ్రుడై, చూసినట్టయితే ఇక్కడ ఒక గొర్రె పిల్లను ఆ బొచ్చు కట్టించుటకు తీసుకువెళ్తారో ఏ విధంగా బొచ్చు పోతుందో పూర్తిగా అతను ఏం మాట్లాడలేదు. మరి పైలట్ అతను అడిగినప్పుడు, "నువ్వు యూదులకు రాజువా" అని అడిగినా కూడా, ఎన్నో విషయాలు అడిగినా కూడా ఆయన మాత్రము మరి ఏమి సంపాదించలేడు, వినమ్రుడై నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో కూడా కష్టాలు పాలైనప్పుడు మన బంధువులే మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అది కూడా వాక్యంలో రాసినది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నందు నివసించాలి, దేవుని ఆత్మను మనం ఉండాలి. అటువంటి సమయంలో మనం దేవుని మార్గంలో నడవగలం. So God is saying, don't be surprised. You are not the only one suffering. All other Christians are also suffering like that. మనమే కాదు, అందరూ కూడా ఆ విధంగా జీవితాల్లో కష్టాలు పాలవుతూ ఉన్నారు. And when you suffer, you are participating in the sufferings of Christ. మనం కష్టాలు పాలైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు మనం పాల్గొంటున్నది యేసు ప్రభు పడిన శ్రమల్లో మనం పాల్గొంటూ ఉన్నాం. Because in Colossians chapter 1 and verse 24, Paul is saying, కొలస్సీయుల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనంలో పాల్ ఈ విధంగా వివరిస్తున్నాడు. Paul was the writer of 1/3 of the Bible, New Testament, and he says, a part of my work, in verse 24 of chapter 1 of the book of Colossians, he says, part of my work is to suffer for us people. So part of your suffering is to suffer for your family. And he says, I'm helping to finish up the remainder of Christ's suffering for his body, the church. So Paul was, what was he doing? He was suffering because he was completing the suffering of Christ. మరి మీరు చూసేటైతే అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో 1/3 పోర్షన్ ఆయన రాసిన వాడు, అంత జ్ఞానుడు. ఆయన చెప్తున్నాడు ఈ మాట. చెప్పినది ఏమంటే,
ఈ విధంగా కష్టాలు పాలవుతున్నప్పుడు నేను దేవుడు యేసు ప్రభు పొందిన శ్రమల పాలు నేను పంచుకుంటున్నాను అని అక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం. So when you are cursed and when you are put down for following for Christ, the Bible says that when that happens, the Spirit of God will come upon you with great glory. మరి ఆ విధంగా కష్టాల పాలవుతున్నప్పుడు మీరు చూసినట్టే వాక్యం ప్రకారం రాసినది ఏమిటంటే అటువంటి సమయంలో దేవుని మహిమ మనలో ఎప్పుడు కూడా అది ఉంటుంది, మనతో ముందుకు సాగిస్తూ ఉంటుంది. I mean, we all want to be glorified, we all want to rise high, we all want to be good and upright and nice above the other people. So if you want to share, do you want to share Christ's glory? Do you want to share Christ's glory? మరి దేవుని మహిమను మనం పొందాలనుకుంటూ ఉన్నామా? Then Paul says in Romans chapter 8. రోమేలు గ్రంథము 8వ అధ్యాయంలో పాల్ ఈ విధంగా వివరిస్తున్నాడు. He's telling you and me in verse 17, you want to share treasures of Christ, don't you? We all want to share treasures of Christ. మరి ఇక్కడ ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరందరూ కూడా యేసు ప్రభు మహిమలో పాల్గొనవాలని అనుకుంటున్నారా? And we all want to share Christ's glory. We all want to be in heaven with Christ, don't you? మరి దేవుని మహిమను పొందాలనుకుంటున్నారా? And we all want the glory and the things that belong to Christ. They belong to us. Why? Because we are heirs of salvation who cry out to God the Father and says, God the Father, Abba, you are better than my earthly father. We cry out to him in our hearts. So you will, if you want, but if we are to share his glory, we must also share his suffering. మరి మనం దేవుని మహిమలో పాల్గొనాలంటే మరి దేవుని యేసు ప్రభు యొక్క శ్రమల్లో కూడా మనం పాల్పొందవలసిన అవసరం ఉన్నది. And in many times it may not just be relationship problems, you may have to suffer in your body also. అది వ్యక్తిగతమైన ఒకరితో ఒకరి సంబంధాల్లో కష్టాలు కాదండి, శ్రమలు కాదు. మరి శరీరంలో కూడా మన శారీరకం కూడా మనం బాధలు పడుతూ ఉంటాం. And if you are suffering in body, don't think it's something bad. Something good comes out of it. In 1 Peter chapter 4, we see in verse 1. మరి శారీరకంగా మనం బాధపడుతున్నా కూడా దానికి కారణం ఉన్నది. మొదటి పీటరు 4వ అధ్యాయం ఈ విషయం రాసి ఉన్నది. He says, are you suffering, my children? Be ready to suffer because Christ also suffered. And he says further, and when your body suffers, sin loses its power and you won't spend their life in hell. So when you are getting bodily trouble and trouble in your heart and trouble in your body, any part of your body, like my knee used to pain, then if you are suffering in your body, it means that you are dead to sin. మీరు ఆ విధంగా శరీరంలో బాధపడిన ఎడల ఆ బాధలకు కారణం ఏమిటంటే శరీరంలో ఉన్న మనం చేసిన పాపం ఉండవచ్చు. ఆ పాపాన్ని తీసివేయటకు మరి బాధలు పడుతూ ఉంటామని కూడా మనం గుర్తించాలి. But this suffering won't go on forever. మరి ఈ విధమైన శారీరక బాధ ఎల్లప్పుడూ ఉండదు. Christ is promising you in 1 Peter chapter 5 and verse 10. మరి 1 పీటరు 5వ అధ్యాయము 10వ వచనము దేవుడు ఈ విధంగా మనకు విదేశిస్తున్నాడు. మనకి ఈ విధంగా చెప్తున్నారు ఏమిటంటే, so after it says, after you have suffered a little while, then the God who is full of kindness and through Christ will give you his eternal glory. You won't be suffering all the time. After you have suffered and your faith is tried and your faith is more dear to God than silver or gold that is put through fire. So after you have suffered a little while, then God will give you his glory, his eternal glory. మరి ఆ విధంగా మనం బాధపడిన అనుకోకూడదు, ఇది ఎప్పుడు ఉంటుంది నా జీవితంలో బాధపడుతూ ఉండాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు కరుణమైన దేవుడు కాబట్టి కొంతకాలం అయిన తర్వాత దేవుడు తన కరుణతో తన దయతో
తన మహిమను మనపైన కురుస్తారో ఆ మహిమ మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. So you are passing through the valley of Baca or the valley of tears, but then there is hope. In Psalm 84 he says, when they walk through the valley of weeping, it will become a place of springs where pools of blessings and refreshment collect after the rains. మరి 84వ కీర్తనలో ఈ విషయం రాసి ఉన్నది. ఈ విధంగా కష్టాలు పాలై అటువంటి కష్టాల లోయలో, అంధకార లోయలో మనం నడిచిన తర్వాత మన జీవితంలో ఏ విధంగా దేవుడు గుర్తించి మన జీవితంలో ఆనంద సంతోషాలు వస్తాయి అనే విషయం ఇక్కడ రాసి. The very place and the very area in which you suffered will become a place of blessing for you, where rain from heaven falls, rain of blessings, not rain of water, but rain of blessing, and rain of Holy Spirit will fall on you. He promises us that the latter rain is greater than the former rain. మరి మీరు చూసేటైతే మనం ఆద్యంగా ఆ లోయలో ఉంటాము, ఆ లోయలో నీళ్ళు లేవు, అది లేదు, చాలా కష్టాలు మనం పడుతూ ఉంటాం. కానీ అటువంటి సమయంలో వర్షం వచ్చితే అది జీవితంలో మార్పు. ఆ వర్షాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదం యొక్క వర్షంలో మన జీవితంలో పడినప్పుడు మన జీవితంలో పూర్తిగా మార్పు వస్తుంది. మన జీవితం ఎంతో ఆనందకరమైన జీవితంగా అవుతుంది. So your suffering is for a little while, it will come to an end, and then blessings will come upon your life. In the very area you are rejected by the family, in the very area your body was suffering, in that very area you will be made whole, you will have peace and joy in your family, and you will have the grace of God come upon you, and God will say, Shabash my son, Shabash my daughter, your faith is pure. I tested you through the trials of suffering. Your faith surely is pure, and you will share God's glory. There's a reward waiting for you, not after you die, but the Bible says if the righteous are rewarded here on earth, how much more the wicked and the sinner. So on earth itself you will get your reward, and greater glory when we reach God in heaven, when our time on earth is over. మీరు చూసినట్టయితే ఆ విధంగా ఆ లోయల్లో ఉన్నప్పుడు ఎన్నో మన కష్టాలు పాలై శ్రమల పాలై ఉంటాం. దాని తర్వాత దేవుడు ఆశీర్వాదం మహిమమైన వెళ్ళినప్పుడు మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఏ ప్రదేశంలో మీరు కష్టాలు పాలైనారో అదే ప్రదేశం మీకు ఒక సుందర ఆనందకరమైన రమ్యమైన ప్రదేశంగా కనపడుతుంది. ఎందుకంటే అది దేవుని మహిమ ద్వారా జరుగుతుంది. కాబట్టి మన విశ్వాసంను దేవుడు ఆ విధంగా పరీక్షణ చేసిన తర్వాత మన పరీక్షలు పాస్ అయినాం కాబట్టి మనకు దేవుడు ఆ బహుమతి ఇస్తున్నాడు. So having gone through the trials and suffering, we have learned that we must seek only the Lord God Almighty, for He alone is able to do exceedingly abundantly beyond all that we ask or beyond all that we think. కాబట్టి దీని ద్వారా మన గుణపాఠం ఏమిటంటే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినాయని బాధపడుతూ ఉంటూ మనం దేవుని మర్చిపోకూడదు. కానీ దేవుని యందు నిగ్రహం ఉంచి దేవుని యందు నమ్మకం విశ్వాసం వచ్చిన తర్వాత ఏ విధంగా మన జీవితం మార్పులో వస్తుంది అనే విషయం మనం ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకున్నాం. That is why Jesus says, we all know it, that you seek the kingdom of God and His righteousness, and all these things that you want shall be added unto you. So what do we have to seek? We have to seek to be in right terms with God through the Lord Jesus Christ. Obey the laws of God, and everything that you want will be added to you, will be given to you. You'll come out of the valley of Baca, the valley of weeping, and you'll get the blessings of the Lord God Almighty. God will say, Shabash my daughter, Shabash my son, you passed through the testing of your faith, which is more precious to me than gold or silver. మనం ఎప్పుడు దేవుని రాజ్యములో కొరకు మనం వెళ్ళినప్పుడు దేవుని రాజ్యం కొరకు మనం మన జీవితంలో ఆశించాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలి అని ఆశించాలి. దీని తాత్పర్యము ఇంతవరకు జరిగింది ఏమిటంటే మన కష్టాలు పాలైన తర్వాత
ఎటువంటి జీవితం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు, మన అస్ఖలితమైన విశ్వాసం దేవుని అందుకున్న ఎట్లా దేవుడు అంటాడు, నా కుమార నా కుమార్తె అని శబాష్, నువ్వు ఎంత జీవితంలో అంత కష్టాలు పడినా కూడా నువ్వు ఆధారపడినాడు కాబట్టి అటువంటి మన జీవితంలో పూర్తిగా మార్పు వస్తుంది, మన జీవితమే వేరైపోతుంది, దేవుని రాజ్యంలో ఉంటాము అనే విషయం And గ్రహించాలి. Psalm 84 ends with the promise to you and to me also that no good thing will he withhold from those who walk uprighteously. He'll not keep back anything good from you. He will give it to you. నీతుల మంతులమై నీతి మార్గంలో నడిచిన వాటికి ఏ మంచి విషయం కూడా దేవుడు వారికి నిషేధించడు, వారికి ఇస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. So the Christian life has a hope in it. Although there is suffering, there is hope in it. మరి కష్టాల పాలైనా కూడా మనం ఈ దేవుని అందు విశ్వసించి ఆ నిరీక్షణ మనలో ఉండాలి. మన జీవితం అప్పుడే మరి దేవుని ద్వారా మనలో జీవితంలో పూర్తిగా మార్పు వస్తుంది. And what should we do in our walk? Jesus says, you want to follow me? Take up your cross daily and follow me. Every one of us has a cross. Every one of us has a cross. So you don't give up Jesus because you have a cross to carry. Jesus says, take up your cross and follow me. మరి యేసుప్రభు చెప్పింది ఏమిటంటే, మీ సిలువను మోసుకొని మీరు నన్ను వెంబడించండి అన్నాడు. మీ సిలువ అంటే ఏమిటి? సిలువ అంటే వద్ద తీసేయండి కాదు, మన జీవితాల్లో వచ్చే కష్టాలు, ఎన్నో విధమైన శోధనలు అవన్నీ వస్తుంటాయి, అది ఎత్తుకొని మీరు నా వెంబడించండి అని దేవుని వాక్యము యేసు ప్రభు మనకు సెలవిచ్చినాడు. And our job is to obey the laws of God. How many laws there are? 2 main laws, but only one law is there. One law is there: love your neighbor as yourself. That means love your enemies. So we have to thank God that we got enemies. We have to thank God. We don't have to cry and fight against it. You have to thank God. Why? Because your enemies teach you how to love. మీరు చూసినట్టయితే దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినారో కూడా, కానీ ముఖ్యమైన ఆజ్ఞ ఒకటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించను, నీ శత్రువు కూడా ప్రేమించమన్నాడు. అది మన జీవితంలో చేస్తున్నట్టయితే అది క్రైస్తవ జీవితము, అదే నిజమైన జీవితం అని గుర్తించాలి. So this is what we learn from Psalm 84. 84 మరి 84 కీర్తన ద్వారా ఇది నేర్చుకోవాల్సిన విషయం. So thank and praise God for each and every word of God, because it's alive. It's applicable in our lives for defective people like you and me, for sinful people like you and me. It's applicable. So we thank and praise God for His holy word. మరి దేవుని వాక్యము జీవిత వాక్యం కాబట్టి దేవునికి మనకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని వాక్యంలో మనం నిలబడి ముందుకు సాగుతూ ఉండాలి. So let us just bow down our heads and prepare to take the Holy Communion. Let us just repent of our sins, and if you know what the Word of God says, let me see if I can find it to give you a hope. When you take the body and the blood of Christ, let me see if I can find it to bless you with. Okay. In Hebrews and chapter 10, హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయము we find in verse 19 and 20. 19-20 వచనంలో ఇదిగా వ్రాసినది. He says, and so, dear brothers, now we may walk right into the very holy of holies where God is. మరి దేవుని పరిశుద్ధ ప్రదేశంలో నడుస్తూ ఉన్నప్పుడు, because of the blood of Jesus, దేవుని వాక్యంలో మనం నడుస్తున్నప్పుడు, this is the fresh new life-giving way అది మీ కొత్త నూతన జీవితంలో నడుస్తున్నది. that Christ has opened up for us దేవుడు మన కొరకే మార్గం చేసినాడు. by tearing the curtain. కాబట్టి ఆ పరిశుద్ధ మార్గంలో ఉన్న కట్టని చింపివేసి, by tearing his human body,
దాని ఆయన శరీరం ద్వారా to let us into the holy presence of God. దాని ద్వారా మనము అతి పరిశుద్ధమైన ప్రదేశంలో వెళ్ళగలము. So Jesus' body was torn so that our bodies may be healed. కాబట్టి యేసు ప్రభు ఒక శరీరంను ఆ విధంగా చీలగొట్టినారు. దాని ద్వారా అతి పరిశుద్ధమైన ప్రదేశంకు వెళ్ళగలము. Jesus shed his blood and got his body torn that we would be healed in our bodies, in our minds, in our relationships, and in every area of our life. Jesus came to heal and came to seek and save the lost. That is why Jesus came. దేవుడు తన యేసు ప్రభు తన రక్తం ద్వారా మనకు మోక్షం కలిగించాడు, విముక్తి కలిగించాడు. So let us repent and please sing with me if you know the hymn. As the Holy Communion is being distributed. Create in me a clean heart, O God, and renew a right spirit within me. Create in me a clean heart, O God, and renew a right spirit within me. Cast me not away from thy presence, O Lord, and take not thy Holy Spirit from me. Restore unto me the joy of thy salvation, and renew a right spirit within me. Lord God, even as many of us are walking to the valley of weeping, O Lord, for various reasons, we bring it before your throne of grace, that the valley of weeping may become barakah, the valley of blessing for us. Yes, Lord, we ask you to make the valley of Baca into the valley of Barakah, where we hold on to you and get blessings from you. Cleanse us, Lord. Cleanse us, Lord. Cleanse us and make us as white as snow, that we may be worthy of your body that was torn, and we may be worthy of your blood that was shed. We praise you and thank you. In Jesus' name, amen. So we read from 1 Corinthians chapter 11 and verse 23. It says, "For this is what the Lord himself has said about his table, that on the night when Judas betrayed him, the Lord Jesus took bread." Let us just lift the bread. "And when he had given thanks to God for it, he broke it and gave it to his disciples and said, 'Take this and eat it. This is my body, which is given for you.'" Let us take the bread, looking upon God to heal us, because his body was torn and broken, so that our bodies may be made whole and renewed and healthy and normal. Every relationship problem be solved. Every place in our finances, Lord. You were rich, oh Lord. You gave it all up and became poor, so that we through your poverty may be healed, O Lord. So we take this bread in anticipation of your healing. In Jesus' name, let us take the bread. Do this in remembrance of me. In the same way, he took the cup of wine after supper, saying, "This cup is the new agreement between God and you, that has been established and set in motion by my blood. Do this in remembrance of me whenever you drink it." Let us take the wine. Let us take the wine.
for every time you eat this bread and drink this cup, you are retelling the message of the Lord's death, that he has died for you. Do this until he comes again. Thank you, Lord. Praise you, Lord. Exalt your name. I request Shirley to come and say the last prayer, please. Come this side. Please say in Telugu if you can. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీరు మా కోసం ఈ లోకంలోనికి వచ్చిన ప్రభ, మీ శరీరాన్ని మా కోసం నలుగొట్టబడేటట్టు చేసిన ప్రభ, మీరు ఇచ్చిన సాక్రిఫైస్ వలన నా ప్రభా ఈరోజు మేము ఈ రక్షణను పొందుకొని నా తండ్రి మేము మీతో పాటు జీవించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను కోసం మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా నా ప్రభా, మీరు చేసి ఉన్న ఈ గొప్ప సాక్రిఫైస్ని నా ప్రభా మేము లైట్గా తీసుకోకుండా నా ప్రభా దేవా మమ్మల్ని మేము మీకు కంప్లీట్గా సమర్పించుకొని నా తండ్రి మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. మాలో మీకు ఇష్టం లేనివన్నీ కూడా మీరే తొలగించి నా ప్రభా తండ్రి మేము ఒక్కొక్కరం కూడా నా ప్రభా మీతో నా తండ్రి పర్సనల్ రిలేషన్షిప్లో జీవిస్తూ నా ప్రభా ప్రతి విషయంలో కూడా నా ప్రభా మిమ్మల్ని సంతోషపెడుతూ జీవించగలిగే కృపను భాగ్యంను మాకు దయచేసి ఈ వారం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మా పనులన్నింటిలో కూడా మీరు మా ముందుండి నడిపించి నా తండ్రి మమ్మల్ని మీ అడుగుజాడల్లో నడిపించి తిరిగి మేము వచ్చే వారం నా తండ్రి మీ సన్నిధిలో కనపట్టుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను భాగ్యంను మాకు దయచేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Amen. Praise God. Thank you so much. Thank you so much. Let us just accept the blessings of the Lord. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship, hallelujah, hallelujah, kanto kansato arihantuha. I'm blessing you all, my children. I'm blessing you all, my children, each of you. I'm blessing you and pouring grace upon you, pouring mercy upon you, pouring loving kindness upon you. Go in peace, beloved. May your week be wonderful. May your week be anointed. May my presence go with you, behind you, in front of you, beside you, and above all, may my presence remain in you. In Jesus' name, amen. Praise God, praise God. Now, you know, COVID is coming back. We'll pray for each one of you. But when it comes, please wear a mask, because we should be careful, okay? And also, I won't wear the mask because I need to talk and pray for you and my heart breaking for you. So you wear a mask so that we'll all be safe, okay? Just look in the papers and let us ask God to blow away this COVID and not touch our church. He has promised us He won't touch our church. So we live with that. But we must obey government rules also. It's good to obey government, okay? Just telling you, because times are coming upon us. I don't know, God didn't tell me, but times are coming upon us. Okay. Thank you. Please have coffee and snacks.